హాయ్ హలో నేను మీ చంద్రశ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో తపాలా చెక్కలు పొట్లకాయతోటి తపాలా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మా వదిన వాళ్ళ ఇంట్లో ఇలా పొట్లకాయలు కాసాయి అన్నమాట. వీళ్ళు నా కోసం తీసుకొని వచ్చి ఇచ్చారు. వాటిని ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చి నేను ఇలా తపాలా చెక్కలు అయితే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీనికోసం నాకు ఒక్క కాయ అయితే సరిపోతుంది. ఇంకో కాయ నేను ఏదైనా చేద్దామని చెప్పి పక్కన ఉంచేసాను. ఈ ఒక్క కాయని మనము చక్కగా పై తొక్కంతా పీల్ ఆఫ్ చేసేసి నీట్గా మనము కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం తురిమేసుకోవాలి. తురుముకోలేము అనుకుంటే మనం మిక్సర్ జార్లో అయినా కూడా కచ్చా పచ్చగా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా నీట్గా తురిమేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని మిక్సర్ జార్ తీసుకొని 3 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు, అలాగే 4 తెల్లగడ్డపాయలు తీసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టిన పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా పెసరపప్పు వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ పప్పు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. దీంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను పెద్ద కప్పు వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి. మనం చపాతీ పిండిలాగా ఇలా చపాతీ పిండిలాగా బాగా ముద్దగా కలిపేసుకున్న తర్వాత చేతికి ఇలా ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక అరిటాక్ కానీ ఏదైనా బటర్ పేపర్ కానీ తీసుకొని ఇలా చేతికి నెయ్యి రాసుకొని ఆకుకు కూడా కాస్త నెయ్యి రాసి మనం ఒక ముద్ద తీసుకొని ఇలాగా చేత్తోటే తపాలా చెక్కల్ని అద్దేసుకోవాలి. ఇలా బాగా పల్చగా అద్దుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. కాస్త మందంగా ఉన్నాయంటే మనకి అట్లులాగా వస్తాయి. కాబట్టి మనం పల్చగా అద్దుకోవాలి. ఇలా అంతా అద్దుకున్నాక మధ్యలో నేను కొద్దిగా ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా హోల్స్ లాగా పెట్టుకోవడం వల్ల మనకి కాస్త క్రిస్పీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఉడకకుండా ఉండి పచ్చిగా ఉండి అలా ఉండదు. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి బాగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా తయారవుతాయి మనకి చెక్కలు. ఇప్పుడు ఒక బాండెల్ తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా మనం రెడీ చేసుకున్న చెక్కలన్నిటిని ఈ బాండెల్ అంచుల్లో ఇలా వేసుకోవాలి. స్టవ్ వెలిగించక ముందే మనం బాండెల్కి ఇలా అన్నీ అంటించేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాండెల్ని అటు ఇటు తిప్పుతూ కాల్చేసుకోవాలి. మనం అస్సలు అట్లకాడ కానీ గరిటె కానీ ఏమీ పెట్టకూడదు. జస్ట్ ఇలాగా బాండెల్ తిప్పుతూ కాల్చుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్ అన్ని వైపులా వెళ్ళి మనకి క్రిస్పీగా కాలుతాయి. ఒక్క సైడే కాల్చుకోవాలి, రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు కావాలంటే ఇలాగైనా తీసేసుకోవచ్చు, లేదంటే ఈ వైపు నుంచి ఈ పక్కకి లాక్కొని అంటే రెండో ఎడ్జ్ కూడా కాలేటట్టు అన్ని ఎడ్జెస్ ఈవెన్గా కాలేటట్టు కాల్చుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్ని వైపులా క్రిస్పీగా కాలింది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే. చల్లారిన తర్వాత ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయి. చెక్కల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి పొట్లకాయ అనేది ఎవరు అంతగా ఇష్టపడరు కాబట్టి ఇలా మనము చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి ఈ తపాలా చెక్కలు. టీవీ చూస్తూ టైంపాస్ చేస్తూ తినేయొచ్చు టేస్టీగా ఇంకా హెల్తీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.